శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగము నుండి ఈవేళ మనం 33వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరం తప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరి సమాప్యతే. భగవానుడు ఈ విధంగా తెలియచేస్తున్నాడు. ఓ అర్జున, ద్రవ్యము వలన సాధింపబడు యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము శ్రేష్టమైనది. యాలయన సమస్త కర్మయున్ను నాశము కానిది యగుచు ఫలసహితముగా జ్ఞానమునంది పర్యవసించుతున్నది, అనగా అంతర్భూతమగుచున్నది అని మనకు తెలియబడుతూ ఉన్నది. జ్ఞాన యజ్ఞం అనగా తత్వ విచారణ, తత్వం పదార్థ శోధన, ఆత్మ అనాత్మ వివేకము, దృగ్దృశ్య వివేచనము, శ్రవణ మనన నిధిధ్యాసనములు, ఇంద్రియ మనో నిగ్రహము, వాసనాక్షయము మున్నగునవి ద్రవ్య యజ్ఞము వలనగా కాదు. ద్రవ్య యజ్ఞము వలన కాదన ధాన్య వస్తువులచే సాధింపబడు సత్కార్యములు మున్నగునవి ద్రవ్య యజ్ఞముల కంటే జ్ఞాన యజ్ఞము ఉత్కృష్టమైనదని ఇచట చెప్పబడిన. యాలయనగా ప్రతి జీవి యొక్క చరమ లక్ష్యము మరచిపోయిన తన నిజస్వరూపమును తిరిగి జ్ఞాపకము పెట్టుకొనుటయే యవును, అనగా ఆత్మజ్ఞానమని అర్థము. తక్కిన అన్ని సాధనలున్ను అన్ని పరమార్థ కర్మలున్ను తొట్ట తుదకు ఆ జ్ఞాన రూప లక్ష్యమునే పొందింపజేయును. వాని ఫలితములున్ను జ్ఞానము యొక్క మహాఫలమగు బ్రహ్మానందమునందే ఇమిడియుండును. కాబట్టియే జ్ఞానయజ్ఞము సమస్త ఇతర యజ్ఞముల కంటేను ఇతర పరమార్థ కర్మల కంటేను సర్వశ్రేష్టమని వచింపబడినది. జ్ఞానమే అన్ని కర్మల యొక్క పరాకాష్ఠ అయితే తక్కిన సాధనలు కర్మాదులు వ్యర్థములు కానేరవు. అవి జీవునకు చిత్తశుద్ధిని కలిగించి జ్ఞానప్రాప్తికి దోహదమును కలుగచేయును. కర్మమంతయు జీవుని జ్ఞానము యొద్దకు చేర్చి తదుపరి అది సముద్రమునందు లయించినట్లు జ్ఞానమందు లయించిపోవును. జ్ఞానే పరిసమాప్యతే అను వాక్యము యొక్క అర్థం ఇదే. దీనిని బట్టి సముద్రమునందు నది అంతర్భూతమయ్యున్నట్లు జ్ఞానమందు సమస్త కర్మ ఫలములు అంతర్భూతములయ్యే యుండునే కాని నశింపవని భావము. చేసిన సత్కర్మ ఎన్నటికీ వ్యర్థము కాదు. కనుకనే కర్మ అఖిలం సత్ నాశనము కానిదగుచు నిశ్శేషముగా ఫలసహితముగా జ్ఞానమందు పర్యవసించుతున్నదని చెప్పబడినది. కాబట్టి ప్రతి వారును జ్ఞానమును పొందుటయును లక్ష్యము గల్గి తత్ప్రాప్తికై కర్మాదులను సహాయముగా గైకొనవలెను. ఏ సాధన అయినను, ఏ మార్గమైనను, ఏ సంప్రదాయమైనను కడకు జ్ఞానోదయమే చరమస్థితి కాన అదే చరమస్థితిగా కలిగియుండును. ఏదియో యొక్క సమయమున ప్రతి వారును అట్టి జ్ఞానమును పొంది మోక్షమందవలసి యుందురు. జ్ఞానాదేవత కైవల్యముకై
ఈ శ్లోకమందు కర్మ సాధననగు జ్ఞానము సాధ్యముగను నిరూపింపబడినది. కర్మ జీవుని జ్ఞాన సౌధము వరకు తీసుకొని పోయి అచట వదులును. అటు పిమ్మట జ్ఞానమే వానిని సౌదాగ్రమమగు మోక్షస్థానమునకు చేర్చును. దీనిని బట్టి జ్ఞానమనున్నది అకస్మాత్తుగా లభించు వస్తువు కాదనియు, పరమార్థ కర్మములు చేయుచూ రాగా రాగా చిత్తశుద్ధి జనింప తదుపరి ఉదయించు స్థితి అనియు తేలుచున్నది. కావున సత్కర్మలు జీవునకు మోక్ష ప్రాప్తికై అత్యవసరములని స్పష్టమగుతున్నది. నిరంతర దైవ చింతనచే, సత్కార్యాచరణముచే, భగవదారాధనచే భగవానుడు కరుణించి జీవునకు జ్ఞానమును బుద్ధి యోగమును ప్రసాదించును. దానిచేనతడు ముక్తి నొందును. కాబట్టి జ్ఞానమును లక్ష్యముగా పెట్టుకొని లక్ష్య సాధనకై కర్మనాచరించుచు రావలెను. ఒకవేళ సాధ్య వస్తువును పొందినను లోక సంగ్రహార్థము పెక్కురు మహాత్ములు కర్మను వదలక ఆచరించుతూనే ఉందురు. ఈ శ్లోకమునందు జ్ఞానము యొక్క శ్రేష్టత్వము, కర్మ యొక్క ఆవశ్యకత రెండును ప్రతిపాదింపబడినవి. సర్వం అను పదము సమస్త కర్మలను, సాధనలను పైన తెలిపిన యజ్ఞములన్నిటినీ సూచించును. యజ్ఞములన్నిటిలో ఏ యజ్ఞము శ్రేష్టమైనది అన్నప్పుడు జ్ఞాన యజ్ఞము శ్రేష్టమైనది అని మనకు తెలియబడుతుంది. అయితే తక్కిన యజ్ఞములు, కర్మలు వ్యర్థములగున అంటే తప్పు. ఏది కూడా వ్యర్థము కాదు. కావున అవి జ్ఞానోత్పాదనమును చేసి తుదకు జ్ఞానమందు లయించిపోవును. కర్మము జీవుని జ్ఞానము వరకు కొనిపోయి అట వదులును. అట నుండి జ్ఞానము మోక్షము వరకు జీవుని తీసుకొని పోయి అట చేర్చి వహించును అని మనకు తెలియబడుతుంది. మోక్షము అనగానేమి? సర్వబంధముల నుండి విముక్తే మోక్షము. ఈ యొక్క జీవుడు ఎన్నో ఆవరణలను ధరించినది. ఇప్పటి వరకు 84 లక్షల జీవరాశులలో చివరిదైనటువంటి ఈ మానవ జీవుడు ఇటువంటి బంధముల నుండి కూడా విముక్తి పొందడమే మోక్షం. మరి మోక్షము లభించినదని ఎట్లా తెలుసుకోవాలి? జీవన్ముక్తుడైనటువంటి వాని లక్షణములు ఏ బంధమునకు వశము కాకుండా, బాహ్యములో కనబడుతున్నటువంటి దేనికి కూడా బంధింపబడకుండా ఆత్మవైపే లయమైనటువంటి వాడు మోక్షమును పొందాడు అని మనం గమనించాలనే. కానీ ఈ శరీరాన్ని వదిలిన తర్వాత మోక్షము వస్తూ ఉన్నది, ఎక్కడో దేవలోకము ఉన్నది, స్వర్గలోకము ఉన్నది, ఈ మాటలు అన్నీ కూడా నమ్మదగినటువంటివి కాదు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.